అద్భుతమైన స్పీచ్ మా కోసం ఇచ్చారు. అండ్ ఒకసారి ట్రీజరు ఒక సాంగ్ మళ్ళీ ఒకసారి మనం చూద్దాం. థ్యాంక్ యూ. ఒకసారి అందరూ ప్రొడ్యూసర్ గారు మీరే అందరికీ నమస్కారం. ముఖ్యంగా నేను ఈ స్టేజ్లో మాట్లాడే ఆఖరి మాటల్లో నేను మాట్లాడాల్సిన ఇంపార్టెంట్ వ్యక్తులు కొంతమంది ఉన్నారు. ఈ స్టేజ్లో ఇవాళ మీరందరూ ఇక్కడ కూర్చో ఉన్నారు. ఈ సినిమా ట్రీజరు ట్రైలర్లు మీరు చూస్తున్నారంటే కారణం నేను దర్శకుడు అవ్వడం, నేను డైరెక్టర్ అవ్వడానికి కారణం మా అమ్మ నాన్న అక్కడే ఉన్నారు. నా కోసం ఎప్పుడు బయటికి రారు. చాలా రోజుల తర్వాత మా అమ్మ నాన్నని బయటికి తీసుకొచ్చాను. ఇవాళ వాళ్ళు హైదరాబాద్కి వచ్చారు, నా సినిమా ట్రీజర్కి వచ్చారు, అక్కడ కూర్చొని చూస్తున్నారు. ఈ సినిమా హిట్ అయిన తర్వాత గర్వంగా చెప్పుకుంటాను, ఇక్కడ నేను ఈ స్టేజ్ మీద నించున్నాను, ఇక్కడ హైదరాబాద్లో ఇన్నాళ్ళు నిలదొక్కున్నానంటే కారణం మా అన్న ప్రణీత్ అక్కడే ఉన్నాడు, మీ అందరి మధ్యలో ఒక దగ్గర నించో ఉన్నాడు. ఆయన ఉన్నాడు కాబట్టి నేను చాలా రోజులు ఇక్కడ సర్వైవ్ అయ్యాను. అండ్ ఇలాంటి లైఫ్ జర్నీ చాలా తక్కువ మందికి ఉంటుంది, అందరికీ అలాంటి అదృష్టం కలగదు. నాకు నా లైఫ్లో డైమండ్స్ లాంటి దేవుడు ఇస్తున్నాడు. అందులో లక్ష్మణ్ రావు గారు మరో డైమండ్, శ్రీరామ్ గారు ఒక డైమండ్, ఇలా చాలామంది నా సక్సెస్ కోసం పాటుపడుతున్నారని నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా మీ అందరి కోసం ఒక మంచి సినిమా తీసి మీ అందరి ముందరకు నేను రాబోతున్నాను. చాలా అద్భుతమైన సినిమా తీస్తాను. మా అన్నయ్య ప్రణీత్ నా కోసం చాలా కష్టపడి నేను ఏది కావాలంటే అది తీసుకొని ఇక్కడికి వచ్చేస్తాడు. నేను సినిమా తీయాలంటే మైకేల్ నీ కోసం 10 లక్షలు పెట్టి కెమెరా కొనేస్తాను అంటాడు. ఇప్పటికి నా కోసం దాదాపు 20 లక్షల దాకా ఖర్చు పెట్టేసి ఉంటాడు. సినిమా అంటే ఏదన్నా తీస్తానంటే నేనంటే అంత ఇష్టం. అలాగే నన్ను ప్రేమగా చూసుకునే కుటుంబం మా ఊర్లోనే కాదు, ఈ ఊర్లో హైదరాబాద్లో కూడా మా ఇంట్లో ఉంది. మా అత్త, మా వదిన ఇక్కడ పరిచయం అయిన వాళ్ళు నా రక్త సంబంధం కాదు, అంతకంటే ఎక్కువలాగా నాకు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఒక్కసారి నా పాటని నేను కష్టపడి రాత్రి పగళ్ళు కష్టపడి రాసిన ఆ పాటల్ని మీరందరూ విని సక్సెస్ చేసి ముందరికి తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈయన జబర్దస్త్లో ఒక 500 ఎపిసోడ్లకి రైటర్గా చేశారండి. జబర్దస్త్ ఈటీవీలో వచ్చేది 500 ఎపిసోడ్లకి రైటర్గా చేశారు. చివరిలో ఈ మధ్య కోర్టు సినిమా శివాజీ ఆయనతో చేసిన దాంట్లో 12 ఎపిసోడ్లు వస్తాయి, అది కూడా ఈయన చేశాడు. ఆ తర్వాత నుంచి మన సినిమాలో బిజీగా ఉన్నాం కాబట్టి నాయన ఇంకా తప్పదు, ఈ సినిమా ముందుకెళ్ళాలంటే కొంచెం స్పీడప్ చేయాలంటే కొన్నాళ్ళు అటు ఇటు చేస్తుంటే అలా కుదరదని తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చాడండి. మన సినిమాకి డైరెక్టర్గా పనిచేయటం, ఒక 3 సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా మొన్న